ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలను. 2 తిమోతి 2వ అధ్యాయము 24వ వచనము. సాతాను నాశనము కలుగజేయుటకు వీలుగా ప్రజలు పగ అను ద్వారమును తెరుచుకుందురు. పగ అనున్నది విరుద్ధమైన భావోద్రేకము గనుక పగ మన జీవితమును చిక్కులతో నింపివేసి మన హృదయములను ఇతర హృదయములను గాయపరచును. పగను కలిగి ఉండుటకు తృణీకారంతో కూడిన మాటలు, అనవసరమైన వాదనలు మనకు దూరముగా ఉంచవలను. తనకు తెలుసు అనుకొని దానిని ఇతరులతో చెప్పుట ముఖ్యమని ఒకడు అనుకున్నెడల అట్టివానికి ఏమీయూ తెలియదని రుజువుపరచబడుతుంది. అట్టివారు మాట్లాడుట కంటే వినుటకు వేగిరపడి ఉండవలను. వాదన అనున్నది గర్వము ద్వారానే పుట్టునని బైబిల్ చెప్పుచున్నది. దాని అర్థమేమనగా గర్వము ద్వారానే తప్ప ఎవరును జగడమాడరు, అదే విధముగా వాదనకు దిగరు. వినయము సామాన్యమైన శక్తివంతమైన జీవితమును సంతోషముగా జీవించుటకు ద్వారము వలె పనిచేయును. దేవుడు మనలను తగిన కాలమందు హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అని ప్రభు చెప్పుచున్నాడు. యేసుక్రీస్తు కలిగిన ఆ యొక్క విశ్వాసము మరియు తగ్గింపు కలిగిన మనసును మనమును కలిగి ఉండాలి. కాబట్టి జగడమాడక దేవుని దాసులమైన మనము శాంతి శక్తి కలిగిన జీవితమును అనుభవించుదుముగాక. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.